పంచాయతీ. ఆదాని కాలు పట్టుకున్నాడు. చీకట్లో కోహినూరు హోటల్కి వెళ్ళి 4 గంటలు ఆదాని కాలు పట్టుకోలేదా? ఆదాని గజ దొంగ అని ఇప్పుడు తెలిసిందా? ఆదానిని కేసీఆర్ తెలంగాణలో అడుగు పెట్టనీయలే. నేషనల్ హైవే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మైక్రోసాఫ్ట్ 31,000 కోట్లతో పెట్టుబడులు తెస్తే అవి ఆదాని డేటా సెంటర్లు అని చెప్తుండు. చిట్టునాయుడికి చిప్పు దొబ్బింది. కేటీఆర్ ఎవరన్నారు? కేటీఆర్ అన్నాడు. ఎందుకు? ఆదాని కాలు పట్టుకున్నాడట. ఇజ్జత్ పోతుంది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వంశ యోధుడు కాలు పట్టుకున్నాడా? ఇజ్జత్ పోతుంది తెలుసా ఇది. మరి ఆ ఒక్క ఫోటో ఏమన్నా వీడియో ఉన్నా కూడా బయట పెడితే మస్తుండు. తెలంగాణలో స్టఫ్ దొరకు ఒక 4 రోజుల దాకా నెలేంది. ఇక 4 సంవత్సరాలుగా ఆట అవు. మొత్తానికి ఆదాని కాలు పట్టుకున్నాడని కేటీఆర్ అయితే వ్యాఖ్యానిస్తున్నాడు. మరి దాంతోపాటు ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ అని అంతా ఆగమాగని చెప్పిండు. ఎందుకంటే నేషనల్ హైవే అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉండదు, ఇయ్యది. అందుకే నేను చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ అనేది వస్తలేదు. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ 31,000 కోట్లతో పెట్టుబడులు తెస్తే అవి ఆదాని డేటా సెంటర్లు అని చెప్పిండు. అందుకే తెర మీదకి వచ్చే ముందు పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా దాన్ని అధ్యయనం చేయాలి. విశ్లేషణ ఏంది? ఫస్ట్ అధ్యయనం చేసి దాన్ని పరిశోధించి విశ్లేషించి అప్పుడు ప్రెస్ ముంగట రా. సరే నాకు తెలియదు అని అనుకుంటే పక్కోళ్ళకన్నా చెప్పి అదన్నే చెప్పాలి. కనీసం చూసి కూడా చదవత్తలేదు. అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం పని. అది కథ. ఇక గిట్లున్నాక ఏం చేస్తారు? ఇక కింగ్ మేకర్ అజిత్ పవార్